రామ్ సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి వందనములతో భక్తులందరికీ సాయిరాం. అహం సత్యబోధక ప్రథమ భాగంలో నిన్నటి రోజున చివరిగా ఆత్మ రూపమును ఎవరికి తోచిన వారు వారికి నచ్చినట్లుగా భేదభావములతోటి వైష్ణవులు విష్ణువని, గాణపతులు గణపతి అని, అట్లాగే తురకలు అల్లా అని, అట్లాగే శాక్తేయులు శక్తి అని ఎవరికి వారే వారి యొక్క దైవము గొప్పదని విడిపోయి అసలు బ్రహ్మము ఒకటే అనే సంగతి తెలియక ఉంటున్నారు. మానవునకు నమ్మకము ప్రధానం. ఈ విధముగా భిన్న అభిప్రాయములు పెంచుకుంటూ దైవత్వాన్ని అనేకత్వముగా ఊహిస్తూ అందులోని దివ్యత్వాన్ని గుర్తించలేకపోవడం అజ్ఞానం అవుతుంది. అజ్ఞానం వల్లనే ఇలా భేదభావములు. దీనికి తోడు విజ్ఞాన శాస్త్రము కూడాను అభివృద్ధి కావడం చేత అనేక విధములైన పరిశోధనలు అభివృద్ధి అయి దేశమును, హృదయమును, మానవత్వాన్ని కూడాను భిన్న రూపంలో భావిస్తున్నారు. ఏకోహం బహుశ్యాం అని ఒక్కదాని నుండి ఏర్పడినవి ఈ భిన్న రూపములు అనే సత్యాన్ని మనము అభివృద్ధి గావించాలి. అనుభవజ్ఞులైన పెద్దలు కూడాను ఇట్టి భిన్నాభిప్రాయములను అభివృద్ధి గావించుకుంటూ మానవత్వములో ఉన్న దివ్యత్వాన్ని విశ్వసించలేకపోయే పరిస్థితి తీసుకుని వస్తున్నారు. ముఖ్యంగా మానవునకు నమ్మకం ప్రధానం. నమ్మకమే లేకుండా నరజన్మము క్షణకాలమైన జీవించుటకు వీలు కాదు. ఈనాడు ఆ నమ్మకానికి అతి దూరం అయిపోతున్నాం. నమ్మరాని వాటిని నమ్ముతున్నాం, నమ్మవలసిన వాటినేమో నమ్మటం లేదు. కనుక మనం ఏది నమ్మదగినది, ఏది నమ్మతగనిది అనే విచారణ శక్తిని అభివృద్ధి గావించుకోవాలి. దీనికి ఉదాహరణగా అమ్మ ఒడిలో ఆనందముగా ఆడుకుంటున్న పసిపాపను పాప, అతను నీ తండ్రి, ఇతను నీ అన్న, ఇతను తాత అని తల్లి అనేక రకములుగా బోధించడం చేత నాటి నుండే ఆ పసిపాప నాన్న, తాత, అన్న అని ఆ చూపించిన వ్యక్తులను గుర్తించి పేరులతో పిలుస్తుంది. ఈ పసిబిడ్డల నిర్మల నిస్వార్థమైన హృదయంతో అమ్మ మాటలను విశ్వసించి నాటి నుండి అతనే తండ్రి, అతనే తాత అని గాఢమైన విశ్వాసాన్ని పెంచుకుంటూ వస్తున్నది. తల్లి చెప్పడం చేత అతను తండ్రి అని విశ్వసిస్తున్నది. కానీ తల్లియే చెప్పకుండా ఏ వ్యక్తి అయినా చెప్పగలడా? ఈనాడు ప్రకృతి అనే మాత నాయన సర్వ సృష్టికర్త అయిన జగత్పతి పరమాత్ముడు ఉన్నాడు అని చెబుతున్నప్పటికీ కూడా ప్రకృతి మాత ఆ ప్రకృతి మాటలను విశ్వసించక దైవం ఉన్నాడా లేడా అనే సంశయంలో వాదోపవాదములు పెంచుకుంటూ పోతున్నాం. అనేక మంది వ్యక్తులు అమ్మ అయిన ప్రకృతిని విశ్వసిస్తూ అప్ప అయిన పరమాత్మని విశ్వసించకపోవడం కేవలము నా తల్లి గొడ్రాలు అని చెబుతున్నట్లుగా తోస్తుంది. ప్రకృతిని నమ్ముతున్నాడు, ఆ ప్రకృతికి మూలమైనటువంటి పరమాత్మను నమ్మటం లేదు. అది ఎలా ఉంటుందని నా తల్లి గొడ్రాలు అని చెప్పుకున్నట్టుగా తోస్తుంది. మనము విశ్వసించడంలో ఒక ప్రధానమైన శక్తి తత్వము అనేది మనకు అతీత స్థాయిలో ఉన్నదని, దీనిని తెలుసుకున్నట్టుకు అమ్మ అనే ప్రకృతి యొక్క ప్రబోధలు అత్యవసరం అనే సత్యాన్ని గుర్తించాలి. ముఖ్యమైనటువంటి విషయం మనము విశ్వసించటంలో ఒక ప్రధానమైన శక్తి తత్వము అనేది మనకు అతీత స్థాయిలో ఉన్నదని, దీనిని తెలుసుకున్నట్టుకు అమ్మ అనే ప్రకృతి యొక్క ప్రబోధలు అత్యవసరం అనే సత్యాన్ని గుర్తించుకోవాలి. మరి ఒక ఉదాహరణ, మానవుడు తెల్లవారింది మొదలు రాత్రి పరుండినంత వరకు విశ్వాసముతోనే తన కాలమును, జీవితమును గడుపుతున్నాడు. ఒక పనిని రేపు వాయిదా వేస్తున్నాడంటే రేపు అనేది ఒకటి ఉన్నది అనేటువంటి ఒక విశ్వాసం ఉంది. రేపు ఆ పని చేసుకోవచ్చు అనేటువంటి ఒక విశ్వాసం, తెల్లారుతుంది పని చేసుకోవచ్చు అనే విశ్వాసంతో ఉంటున్నాడు. రేపు నీ పని చేసి పెడతానంటాడు గ్యారంటీ. ఎలాగంటే అక్కడ విశ్వసిస్తున్నాడు రేపు అనేది ఒకటి ఉన్నది అని. ఒక మంగలి దగ్గరకు వెళుతున్నాం, అతని దగ్గర చాలా పదునైన కత్తి ఉంది, అతని దగ్గర పదునైన కత్తిరా ఉన్నాయని భయపడి మన జుట్టును కత్తిరించుకోకుండా వస్తున్నామా? అతను మనకు అపకారము చేయడనే విశ్వాసము చేతనే అతని చేతికి మన తలను అందిస్తున్నాం. నీవు నమ్మి నీ తలను అతనికి అందించడం చేతనే అతను కూడాను నిన్ను నమ్మి నీకు నచ్చిన రీతిగా జుట్టు కత్తిరించి ఆనందాన్ని అందిస్తున్నాడు. అదే మాదిరిగా ప్రతినిత్యము మనము ఆచరించే పనుల యందు విశ్వసించియే మనము ఆనందాన్ని అనుభవిస్తున్నాం. ఒక చాకలు ఉంటున్నాడు, మన వస్త్రములు అతను శుభ్రం చేసి ఇస్త్రీ చేసుకుని తెస్తాడు అనే నమ్మకం ఉండడం చేతనే అతనికి మన విలువైన దుస్తులు అందిస్తున్నాం.
ఆ చాకలి పైన మనకు విశ్వాసమే లేకపోతే, నమ్మకమే లేకపోతే మన దుస్తులు శుభ్రం కావు. ఈ విధంగా జీవితములో ప్రతి చిన్న కార్యమునందు కూడాను విశ్వాసము ద్వారానే మనం ఆనందమును సుఖమును అందుకుంటున్నాం, బాహ్యముగా భౌతికముగా. అయితే ఈనాటి విజ్ఞాన శాస్త్రము దేనిని విశ్వసించినను తాను గుర్తించి, తాను చూచి, తాను అనుభవించి అప్పుడు విశ్వసించాలని వాదోపవాదములు బయలుదేరుతున్నాయి. హేతువాదం అనే పేరు పెట్టుకుంటున్నారు. పరుల మాటలు నమ్మకూడదని, పరులను గుడ్డిగా విశ్వసించకూడదని, తాను స్వయంగా అనుభవించే విశ్వాసం పెంచుకోవాలని భ్రాంతి పడుతున్నారు. ఇది భ్రాంతి అన్నారు. ఒకసారి ఒక పెద్ద ఆయన భయం చెప్పారు. ఒక అర్ధరాత్రి పూట ఒక బజార్లో ఎక్కడ ఒక కుక్క మురిగితే ఈ బజార్లో ఉన్న కుక్కలు, అవతల బజార్లో ఉన్న కుక్కలు అన్ని మురుగుతాయిట. కారణం ఏమిటంటే తన జాతి కుక్క అక్కడ ఏదో గమనించింది, చూడకూడని దాన్ని చూసింది, కొత్త వ్యక్తిని చూసింది అని నమ్మి ఇవి కూడా అరుస్తాయిట. అలాగా కుక్కకున్న విశ్వాసము కూడా మానవుడికి లేకపోయిందే. మన ఋషులు ఎన్నో చూసి మనకి చెప్పినటువంటి దైవ విషయాల్ని వీళ్ళు నమ్మలేకపోతున్నారు. కుక్కకు ఉన్న విశ్వాసం ఋషుల మీద మనుషులకు లేకుండా పోయింది అని ఆక్షేపణగా ఒక పెద్ద ఆయన చెప్పడం కూడా జరిగింది. సైంటిస్టులు స్వానుభవం లేక తాను చూడక విశ్వసించకూడదని వీరి వాదన. కానీ ఆ వాదించే సైంటిస్టు చాలా ఘాటుగా చెప్తున్నారు. ఆ వాదించే సైంటిస్టు తన తండ్రి ఎవరో తానేమన్నా స్వానుభవంతో తెలుసుకున్నాడా, లేదే తన తల్లి మాటలపై విశ్వాసం ఉండటం చేతనే ఫలానా వ్యక్తి తన తండ్రి అని చెప్పుకోగలుగుతున్నాడు. అదేవిధంగా ప్రతిదానికి అధికార స్థానము శాస్త్రమో, ఉపనిషత్తులో, ఇతిహాసమో, పురాణములో ఏదో ఒక మాతృమూర్తిని ఆశ్రయించడం చేత ఇవన్నీ మనకి మాతృమూర్తులే. శాస్త్రము మాతృమూర్తి, ఉపనిషత్తు, ఇతిహాసం, పురాణం. కాబట్టి అమ్మతో సమానం గనక అవి చెప్పినవి నమ్మి తీరాలి, వాటిని ఆశ్రయించాలి. ఆశ్రయించితే అనంతమైన దివ్యమైన సర్వత్రా వ్యాప్తిగాంచిన దైవత్వాన్ని మనం గుర్తించుకున్నకు కొంతవరకు అవకాశం ఉంటుంది. అందుకే నమ్మి చెడిన వారు లేరు. నమ్మక ఏదో ఉంది సూత్రం, సగం గుర్తుంది నాకు. మరొక చిన్న ఉదాహరణము. ఎక్కడో ఎన్నో వేల మైళ్ళ దూరంలో ఏదో దేశమునందు ఒక సంఘటన జరగటం న్యూస్ పేపర్లో ఆ వార్త రావడం జరుగుతుంది. ఆ ప్రదేశమును మనం చూడలేదు, గుర్తించలేదు. కానీ ఆ పత్రిక ఎడిటర్ పై ఉన్న నమ్మకం చేత ఆ వార్తను విశ్వసించి ఆ విషయములో ఉన్న ఆనందమునకు ఉప్పొంగటమో లేక దుఃఖమునకు కృంగిపోవడమో జరుగుతుంది. మరి ఇంకా కొన్ని కథలు వ్రాసే రచయితలు ఉంటారు. ఆ కథలు మనము చదివి విశ్వసిస్తూ అందులో ఉల్లాసము, నిరాశను, నిస్పృహలను మనం అనుభవిస్తుంటాం. మానవులకు అతి రుచ్యమైనవి, ప్రియమైనవి సినిమాలు. ఈ సినిమాలలో కృత్రిమమైన దృశ్యములు మనం చూస్తున్నప్పటికీ ఇవి సత్యమైనవే అని భావించి తద్వారా మనం కూడా దుఃఖించడమో, ఉల్లాసమును అనుభవించడమో లేక విచారపడటమో చేస్తాము. ప్రేమ స్వరూపులారా, పెద్దలారా, విద్యావంతులారా, భగవంతుని నమ్మక చెడిన వారు ఉన్నారు కానీ నమ్మి చెడిన వారు లేరు. ఇది భగవంతుని నమ్మక చెడిన వారు, అంతేగాని నమ్మి చెడిన వారు ఎవరు లేరు. భగవంతుడు ఒక సినిమా డైరెక్టర్ను నమ్ముతున్నారు, ఒక పత్రిక ఎడిటర్ని నమ్ముతున్నారు, కథలు రాసే రచయితలను నమ్ముతున్నారు. సృష్టించి రక్షించి కాపాడి జగత్తునంతా పోషించే భగవంతుణ్ణి ఈనాడు నమ్మలేకపోతున్నారు. ఇదియా మూఢనమ్మకము? కేవలము మాటల మ్యాజిక్కులకై మీరు లొంగిపోక మంత్రము యొక్క పవిత్రతకై మీరు ఆశించి నిర్లిప్తమైన ఆత్మతత్వాన్ని మీ హృదయానుభూతిలో అందుకోవడానికి ప్రయత్నం చేయండి. నమ్మక చెడిన వారు ఉన్నారు కానీ నమ్మి చెడిన వారు లేరు. భగవంతుని నమ్మి విశ్వసించి ఆరాధించి అనుష్ఠానములు సల్పి అనేక రకములైన ఆనందములను అనుకూలములను అనుభవించిన మహనీయులు కోటాను కోట్ల భారతదేశమందు కలరు. నమ్మకము చేత మనకు ఉపకారము గాని లేక ఆనందము గాని అనుకూలములు గాని సౌఖ్యము గాని లేకపోయినప్పటికీ మనకు కష్టము, నష్టము, దుఃఖము మాత్రము లేదని మీరు స్పష్టముగా విశ్వసించాలి. ఇది మీరు నమ్మితే సుఖం రాకపోవచ్చు, సౌఖ్యం రాకపోవచ్చు, కానీ కష్ట నష్ట దుఃఖములు మాత్రము లేదని మీకు స్పష్టముగా విశ్వసించండి. విశ్వసించి అనేక విధములైన ఆనందములకు గురి అయిన వారు, ఆత్మ సందర్శనను పొందిన వారు, ఆత్మానందం అనుభవించిన వారు మన దేశమునందే కాక ఇతర దేశాల్లో కూడా కోటాను కోట్లు ఉన్నారు. నాస్తికత్వం అనే విప్లవము
ఆస్తికత్వమును అభివృద్ధి గావించే నిమిత్తమై ఏర్పడినదే గాని దానికి విరుద్ధమైనది కాదనే సత్యాన్ని గుర్తించాలి. నాస్తికులు బయలుదేరి మాట్లాడారంటే ఆస్తికత్వం కూడా దానికి మించి తెలియజేస్తుంది, ప్రచారం చేస్తుంది. రెండు బాధల మధ్య ఉంచే సుఖము మనకు లభిస్తుంది. రెండు బాధల మధ్య నుంచే మనకు సుఖం తెలుస్తుంది. చీకటి లేకపోతే వెలుతురు, దీపమునకు విలువయే ఉండదు. ఆకలి లేకపోతే అన్నం ఆశించేవారు ఉండరు. మరణమే లేకపోతే తల్లి బిడ్డను ప్రేమించదు. కొన్ని కష్టములు, నష్టములు, దుఃఖములు ఉండటం చేతనే సుఖమునకు, పవిత్రతకు విలువ అధికం అవుతున్నది. మానవుడు కొన్ని రకములైన బలహీనతలకు గురి కావడం చేత తాను ఆశించిన కార్యములు సాధించుకోలేనప్పుడు దైవమును దూషించటం, దైవమును విస్మరించడం జరుగుతూ ఉంటుంది. ఇది తన స్వార్థము యొక్క ప్రతిబింబమే తప్ప దైవము యొక్క నిరాదరణ కాదు. తన కోరిక, తన వాంఛ నెరవేరనప్పుడు భగవంతుని విస్మరించడం జరుగుతుంది. అయితే తన కోరిక ఎటువంటిది? తన స్వార్థమునకు సంబంధించినది. మానవుడు స్వార్థరహితమైన మార్గమును అవలంబించినప్పుడు దైవం యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇది ముఖ్యం. మానవుడు స్వార్థరహితమైన మార్గమును అవలంబించినప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. దివ్యత్వములోనున్న ఆత్మతత్వము కూడా నిరూపింపజేస్తుంది. అడుగక్కువే ఓ మనస, అడుగు కొలది అది అడుగున పడునని, అడుగకున్న పని వడివడిగా నగునని. అడుగక్కువే ఓ మనస, అడుగని శబరిని ఆదరించడే, అడుగక తనకై మడియు జటాయువు, కడుకునేగి సద్గతి కలిగించనే. అదే విధంగా మనం అర్హత సంపాదించుకున్నప్పుడు, యోగ్యతను పెంచుకున్నప్పుడు, పవిత్రతను అభివృద్ధి గావించుకున్నప్పుడు దైవము తనకు తానే నడిచి వస్తాడు, అనుగ్రహిస్తుంటాడు. కనుక భగవంతుని యొక్క అనుగ్రహం పొందటానికి రుజుమార్గమున జీవితం గడుపుతూ యోగ్యతను పెంచుకుంటే అప్పుడు ఆ అర్హత మనకి లభిస్తుంది అని దైవానుగ్రహం లభించడానికి మార్గం చెబుతూ ఇక్కడ ఆపారు. సాయిరామండి.